ఏంటి ఆగిపోయావు? పదా. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. బుద్ధిందా నీకు? నేనే మల్లేశ్వరి వాళ్ళకి ఎందుకు చెప్పాను? నేను ఎక్కడ చెప్పాను? వాళ్ళే అడిగారు. అంటే మేడం వాళ్ళు మీ చుట్టాలు కాదా? ఇప్పుడు అర్థమైందిరా నీకు? అవును, అసలు వాళ్ళు ఎవరు? ఏమో నాకు తెలీదు. నేను అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. ఓకే రేపు అర్జెంట్ 3rd AC రిజర్వేషన్ చేయి. ఓకే సార్. రేపు కాదు, ఇప్పుడే వెళ్ళాలి. ఇప్పుడా? ఎలా వెళ్తాం? ఎవరినైనా లిఫ్ట్ అడుగుదాం. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మీ మామయ్య గాలి కట్టుకుంటే వస్తారు, వాళ్ళని అడగొచ్చులేండి. ఇది కరెక్ట్. షట్ అప్. మరి లేకపోతే ఏంటి? ఈ టైంలో వైజాగ్ నుంచి హైదరాబాద్కి లిఫ్ట్ ఇచ్చే యాదవ్ ఎక్కడ దొరుకుతాడు? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏంటి సార్ ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? తాడపల్లి హైదరాబాద్ వెళ్తున్నాను, లిఫ్ట్ అడిగితే ఏమంటాడు వీడు? అసలు కొట్టాలి చంపాలి వీడిని. కార్ లేకుండా లిఫ్ట్ ఎలా ఇవ్వాలి సార్? పాపం కార్ లేకుండా లిఫ్ట్ ఎలా ఇస్తాడు సార్? ఆ మొక్క ముందే చెప్పచ్చు కదా యాదవ. పేరేంటి? కాలేజ్. నేను కారేంటని అడగలేదు. పద్దు పద్మనాభం అండి. ఏం చేస్తుంటారు? హైదరాబాద్ లో నాకు టెంట్ హౌస్ ఉందండి. అదేనండి, పెళ్లికి షామినా ఎలా ఎత్తికిస్తారు, ఆ షాప్ ఉందండి. మరి వైజాగ్ లో ఏం చేస్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నానండి. ఓ, ఏమైంది? ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేసిందండి. మరి పెళ్ళెప్పుడు? అమ్మాయికి నేను నచ్చలేదండి. అదృష్టవంతరాలు. సార్ మీరు స్పీడ్కి వెళ్తే చచ్చిపోతారా? ఆయన భలే తిట్టారండి. నిజం చెప్పు. మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటండి. అబే, ఇప్పుడు మీరున్నారు, మీరెవరు, ఈ అమ్మాయి మీకేమొద్ది, ఈ టైంలో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు, ఇలాంటి అడ్డమైన ప్రశ్నలు వేస్తే లాగి 2 పీకాలని అనిపిస్తా లేదా? కరెక్ట్. ఇంకా నయ్యం అడిగాం కాదు, పరిస్థితి వర్స్ట్గా ఉండేది. ఏమైంది? ఆగిపోయిందండి. అదే ఎందుకని? టైర్ పంచర్ అయిందండి. టైర్ మార్చండి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఈ చీకట్లో కొంచెం కష్టం మేడం. నిజం చెప్పు. స్టెఫినీ లేదు సార్. ఆ ముఖం ముందే చెప్పచ్చు కదా. చెప్దాం అనుకున్నాను కానీ మీరు కోపడతారేమోనని. అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను ఏమన్నా బీపీ పేషెంట్? నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇప్పుడు ఏం చేద్దాం? నిద్రపోదాం. దగ్గరలో మంచి హోటల్ ఏమైనా ఉందా? నాన్ ఏసీ ఓకేనా, ఏసీ కావాలా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అంత ట్రై చేయనక్కర్లేదు, నువ్వు మామూలుగా చూస్తేనే జనం తడుచుకుంటావు. నేను నీతో మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకో. నువ్వు దారి చూసుకో. అయ్యో, అందుకే చెప్పింది. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. ఇక్కడ పడుకుందాం. ఓకే సార్. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం పైకి ఎక్కడం ఎలాగాని? మనం ఎందుకు పైకి ఎక్కడం? గడ్డెక్కిందేద్దాం. కరెక్ట్ సార్. మరి లేట్ ఎందుకు కానీ? ఏంటి బాటిల్ మొత్తం నోట్లో పెట్టేసుకుంటున్నావు? తర్వాత మేము తాగక్కర్లేదా? ఓ, నువ్వు ఎంగిల్ తాగవా? తాగను. మంచిది, పట్టుకో. బ్యానర్లెస్ బ్రో. ఇది టిప్. అది అబ్బా, దొరదలు వచ్చేస్తున్నాయి. తగలేడు. ఓ సారీ, తలగడ. ఏంటి కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తున్నావు? పొద్దున్నే లేవగానే నీ చండాలమైన మొహం చూడడం ఇష్టం లేక. ఫోన్లే, రాత్రి అంతా నీ మొహం చూడకుండా మాకు కూడా పనికి వస్తుంది. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏంటి ఇంకా పడుకోలేదా? లేదు సార్, నేను పడుకోవాలంటే ఒకటి నేను పాట పాడాలి, లేదా ఎవరైనా ఏదైనా కథ చెప్పాలి. నువ్వు పాట పాడుకో, నేనే కథ చెప్తాను. కథలంటే అందులో దెయ్యాలు అయ్యి ఉండకూడదు. మరి ఏం భయమా? అబ్బాయి, ఇంత రాత్రిపూట అవన్నీ ఎందుకని? ఏనా సినిమా కథ చెప్పరా? సినిమా కదంటే ఒకసారి నేను కాశ్మీర్ సినిమా సెకండ్ షో చూసి ఇంటికి తిరిగి వస్తున్నాను. అసలే చలికాలం, పైగా అర్ధరాత్రి, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. బైక్ స్పీడ్ పెంచి ఓ సందులోకి తిరిగాను. వీధి చివర ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతుంది. దూరంగా ఎక్కడో ఓ అని సౌండ్ వినిపించింది. కుక్క కాదు, నక్క. నేనది పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయాను. ఆ సందు చివర ఒక శ్మశానం ఉంది. మా ఇంటికి వెళ్ళాలంటే అది దాటి వెళ్ళాలి. సరిగ్గా నేను శ్మశానం దగ్గరికి వచ్చేసరికి స్ట్రీట్ లైట్ ఆరిపోయింది. నాకు భయం వేసింది. బైక్ ఇంకా స్పీడ్ పెంచాను. సడన్ గా డామ్ అని సౌండ్ వచ్చింది. టైర్ పంచర్. పడిపోను. నేను బండిది గబగబా నడుస్తున్నాను. నా వెనకాల ఎవరు వస్తున్నట్టు అనిపించింది. సడన్ గా వెనక తిరిగాను.
ఎదురుగా నా ఫ్రెండ్ కనిపించాడు. వాడిని చూసి ఆశ్చర్యపోయి నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాను. వాడి మధ్య నేను ఇక్కడే ఉంటున్నాను రా అన్నాడు. నేను ఆ భయం పోగొట్టుకోవటానికి సిగరెట్ ఉందా అని అడిగాను. వాడి చెవిలో నుంచి సిగరెట్ తీసిచ్చాడు. నా దగ్గర అగ్గిపెట్టలేదురా అన్నాను. పర్లేదు నా దగ్గర ఉందని చూపుడు వేలు చూపించాడు. దాని చివర మంట వెలుగుతుంది. పద్దు, నాకు భయం వేసి వాడి కాళ్ల వైపు చూశాను. దూరంగా ఉన్న చితిమంటల వెలుగులో వాడి కాళ్ళు కనిపించాయి. అంతా మామూలుగానే ఉంది గాని పాదం మాత్రం వెనక్కి తిరుగుతుందిలా. కథలు కావాలంటే యాదవ్కి. సార్ పంచర్ అయిపోయింది సార్. ఇదిగో ఫుల్ ట్యాంక్ కొట్టమా. అలాగే సార్. సార్ మంచినీళ్ళు కావాలా సార్? మజా ఉందా? ఉంది సార్. బాగా కూలింగ్ ఉండాలమ్మా. ఎంత? 1200 సార్. అంతేనా? పెట్రోల్ రేట్లు బాగా తగ్గినట్టు ఉన్నాయి కదా. అవునండి. ఏమైంది సార్? పర్సు పోయిందా? కోపం వచ్చిందా? ఏయ్ ఓ రూపాయి ఇవ్వు. కొంచెం సాఫ్ట్గా అడగచ్చుగా. అంటే ఈ రూపాయి కోసం నీ కాళ్ళు పట్టుకొని అడగాల? కాలర్ పట్టుకొని అడగకుండా ఉంటే చాలమ్మా. కదలకు. ఏయ్ వదరు, ఏం చేస్తున్నావు? నేను చెప్పేది నా రౌడీలు వస్తారు. అరే నేను తెస్తాను. నేను తీస్తాను. పర్లేదు నేను తెస్తానులే. నేను తీస్తాను. అరే నేను తీస్తాను చెప్తుంటే. అరే తీస్తాను చెప్తుంటే. ఏంటిది? నీ- చేతి ఏంటి తీసేది? నీ చేయి నా మొహం మీద ఉంది. అయితే నా మొహం మీద నీ చెయ్యా? అమ్మా. సార్ చిల్లరుంచుకో. థ్యాంక్స్ అండి. అయ్యో వద్దు. ఏంటి దారుణం? ఏం జరిగింది? పంచరైన టైర్ తోనే స్లోగా వస్తున్నాను సార్. ఇంతలో ఏదో మైకింగ్ కమ్యూనిట్ అయ్యింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడ ఉన్నాను సార్. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? నిన్న రాత్రి దెబ్బకి మీరంటే అసహ్యం వేసి మీరే కదా సార్ నిజం చెప్పమన్నారు. చెప్పు. మీ నుంచి తప్పించుకుని పారిపోదామని ఇటు వచ్చాను సార్. పంచర్ వేయించాను, పెట్రోల్ కొట్టించాను, కూల్ డ్రింక్ అడిగాను, తాగేశాక పర్సు లేదని చూసుకున్నాను. వెంటనే వెళ్లి మేనేజర్ ని కలుసుకున్నాను. ఆయన కోపం చూసి జడుచుకున్నాను. తర్వాత తప్పు తెలుసుకుని అప్పు తీరుస్తున్నాను. పర్సు ఎంత విలువైందో ఇప్పుడు తెలుసుకున్నాను. పర్సెంట్ గుర్తొచ్చింది. రాత్రి గడ్వాం దగ్గర పర్సు దొరికిందిరా. ఇది నీదేనా? ఇది అబద్ధం సార్, నిజం చెప్పండి. అది నీ దగ్గర ఉంటే పారేసుకుంటావని నేనే తీసుకున్నానమ్మా. వద్దు వద్దు సార్, వద్దు. వద్దు సార్. ఎన్ని కార్లు తుడిచాను సార్. ఏంటిది? బిల్లు. ఇదేంటి? డబ్బులు. ఊపుకుంటూ దర్జాగా వెళ్ళిపోతుంది. నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంకులో పని చేస్తే సరిపోదు. బ్యాంక్కి కన్నం వేయాలి. ఎంత చిక్కిపోయా పొద్దు. అయినా పర్స్ లేకపోతే మాత్రం పని చేయాలా? ఈ గోల్డ్ చేయవచ్చు కదా. గోల్డ్ తీసుకొని ఉన్నారు సార్. గిల్టా? పోనీ పైప్ పెట్టి వాడు కొట్టిన పెట్రోల్ వాడినే తీసుకోమనొచ్చు కదా. అన్ని తెలివితేటలు ఉంటే మీకు లిఫ్ట్ ఎందుకు ఇస్తాను సార్? త్వరగా రండి, టైం అవుతుంది. ఉండమ్మా వస్తున్నాం. పెద్ద యువరాన్లాగా ఆర్డర్ ఇస్తుంది. మాకు టైం అయిపోతుంది.